నారదుడు చెప్పిన ఆ భయంకరమైన నిజం విని సావిత్రి తండ్రి కుప్పకూలిపోయాడు. మరి సావిత్రి తన ప్రేమను త్యాగం చేసిందా? ఏమాత్రం చేయలేదు. మహారాజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, తల్లి, వాడు అల్పాయుష్కుడు, నీ చేతులారా నీ మెడలో వైదవ్యం వేసుకోకు, వేరే వరుడిని చూసుకో అని బతిములాడాడు. కానీ సావిత్రి ప్రశాంతంగా, నాన్న, ఆడదాని మనస్సు ఒక్కసారే ఆకర్షించబడుతుంది. నేను సత్యవంతుడనే నా భర్తగా వరించాను. ఆయుష్ ఉన్నా లేకపోయినా నా అదృష్టంలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. నేను తీసుకున్న నిర్ణయం మారదు అని సావిత్రి తేల్చి చెప్పింది. కూతురి ధర్మనేరతి చూసిన అశ్వపతి ఏమీ చేయలేక బరువెక్కిన గుండెతో ఆ పెళ్లికి అంగీకరిస్తాడు. సర్వసంపదలతో కూడిన అశ్వపతి మహారాజు అడవిలో ఉన్న సాల్వా మహారాజు దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తాడు. బంగారు పల్లకీలో పెరిగిన ఆ రాకుమారి పెళ్లి తర్వాత కటిక దారిద్ర్యంలో ఉన్న అడవికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 6 కోసం వెయిట్ చేయాల్సిందే.